సో గైస్ మనం ఇప్పుడు MyV3 యాడ్స్ కంపెనీకి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ అనేది తెలుసుకుందాం. అండ్ అది కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కంపెనీలో మనం రిఫరల్ ఇన్కమ్ అనేది ఎలా సంపాదించవచ్చు ఏంటని చెప్పేసి మీకు చాలా డీటెయిల్గా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక స్క్రీన్ మీద కనుక చెక్ చేస్తే మీకు ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది కదా. సో ఇక ఇమేజ్లో మీకు టోటల్గా 6 ప్లాన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ 6 ప్లాన్స్ గురించి మీకు ఆల్రెడీ నేను పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ 6 ప్లాన్స్ గురించి మీకు ఎక్కడ వరకు డిస్కస్ చేశానంటే మీ ఓన్ ఎర్నింగ్ గైస్. ఓకే, సో మీకు ఎట్లాంటి రిఫరల్స్ కానీ బెనిఫిట్స్ కానీ లేకుండా మీ అంతటా మీరు ఈ 6 ప్లాన్స్లో ఏదో ఒక ప్లాన్లో కనుక జాయిన్ అయితే మీరు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి మీకైతే పార్ట్ 2 వీడియోలో అయితే చూపించడం జరిగింది. అయితే ఆ పార్ట్ 2లో మీకు ఎక్కడ వరకు డిస్కస్ చేశానంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ప్రొడక్ట్ అనేది కాకుండా ప్యాకేజ్ డీటెయిల్స్ అనేది కాకుండా ఎవ్రీడే బేసిక్ సెల్లింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ వరకు మీకైతే డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈ 3 పార్ట్స్ అనేది మనకి ఓన్లీ సెల్ఫ్ ఎర్నింగ్ అనమాట. ఓకే, సో సెల్ఫ్ ఎర్నింగ్ అంటే మీరు ఏదైనా సరే ఒక ప్లాన్లో కనుక జాయిన్ అయితే ఆ ప్లాన్ నుంచి మీ అంతటి మీరు డైలీ యాడ్స్ అనేది చూసి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పే థర్డ్ పార్ట్ అనేది అయితే చాలా క్లియర్గా అయితే చూడండి. సో ఈ పార్ట్లో మీకు నేను ఏం డిస్కస్ చేస్తున్నానంటే ఈ యాప్కు సంబంధించి రిఫరల్ ఇన్కమ్ అండ్ అది కాకుండా బెనిఫిట్స్ అనేది మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో చూడండి గైస్, ఈ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది సెల్లింగ్ ఇంక్రీజ్డ్ బై డైరెక్ట్ రిఫరల్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. ఈ యొక్క పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అది కాకుండా ఎవ్రీడే మ్యాక్సిమం సెల్లింగ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. సో దీని గురించి కూడా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మీకు బెనిఫిట్స్ గురించి కూడా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, మీరు ఎప్పుడైతే కనుక ఓఎం మెంబర్ అనేది అవుతారు కదా. సో ఓఎం మెంబర్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 2 వీడియో అనేది చూడండి. ఆ పార్ట్ 2లో మీరు ఓఎం మెంబర్ అనేది ఎలా అవ్వాలి ఏంటని చెప్పేసి మీకు చాలా క్లియర్గా అయితే చూపించడం జరిగింది అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 2 వీడియో చెక్ చేసి పార్ట్ 3 అనేది అయితే కంటిన్యూ అయితే చేయండి గైస్. ఓకే, సో చూసుకోవచ్చు మీరు ఓఎం మెంబర్ అనేది అవుతారు కదా. సో ఓఎం మెంబర్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా పర్ డే వచ్చేసి 5 రూపీస్ అనేది ఫ్రీగా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే కనుక 60 రూపీస్ కంటే ఎక్కువగా కనుక మీరు ఎర్న్ చేస్తారో సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు మంత్లీ వైడ్గా మీరైతే 150 రూపీస్ అనేది విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఓఎం ప్లాన్లో కనుక చూసుకుంటే మీరు ఎంతమందిని రిఫరల్ చేసినా సరే మీకు నిల్ అమౌంట్ అనేది అయితే వస్తుందన్నమాట. సో మీరు రిఫరల్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మీరు ఓఎం మెంబర్లో ఉండి. సో మీరు ఓఎం మెంబర్లో ఉండి రిఫరల్స్ అనేది నుంచి మాకు ఇన్కమ్ కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం సో మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయలేదనమాట. సో మీరు ఓఎం మెంబర్లో ఉండి రిఫరల్ ఇన్కమ్ అనేది అసలు సంపాదించలేరు గైస్. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్ కనుక చూసుకుంటే మనకి బిఎం మెంబర్ అనమాట. సో బిఎం మెంబర్ కూడా సేమ్ మనకి ఓఎం మెంబర్ లాగానే ఉందన్నమాట. సో బిఏ మెంబర్లో మీరు ఉండి మీరు ఎంతమందిని రిఫరల్ చేసినా సరే మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది అయితే లేదనమాట. ఓకే, సో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా, స్క్రీన్ మీద చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో మీకు ఏదైతే కనుక నార్మల్ ఎర్నింగ్ ఉందో సో ఆ ఎర్నింగ్ అనేది మనకి మంత్లీ వైడ్గా అనేది అయితే రావడం జరుగుతుంది గైస్. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ ప్లాన్ అండ్ సెకండ్ ప్లాన్ నుంచి మీకు ఎట్లాంటి రిఫరల్ ఇన్కమ్ అనేది అయితే లేదు. ఓకే, సో మనకి థర్డ్ ప్లాన్ కనుక చూసుకుంటే సిల్వర్ మెంబర్ అనమాట. ఈ సిల్వర్ మెంబర్లో మీరు జాయిన్ అవుతారు కదా. సో జాయిన్ అయిన తర్వాత మీరు పర్ డే వచ్చేసి 12 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేస్తారు. సో 12 రూపీస్ అనేది మనకి మంత్లీ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 360 రూపీస్ అనేది మీరైతే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా మీరు పర్ డే వచ్చేసి 72 రూపీస్ కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలా కనుక మీరు చేయాలంటే మీరు సిల్వర్ ప్లాన్లో ఉన్నప్పుడు మీ కింద మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరినైనా సరే మీరు జాయిన్ చేసినప్పుడు సిల్వర్ మెంబర్ కింద కనుక జాయిన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈచ్ మెంబర్ నుంచి మీకు 5 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అలా మీరు 12 మెంబర్స్ని మీరు అయితే రిఫరల్ అనేది చేయొచ్చు అనమాట. సో 12 into 5 రూపీస్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 60 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 12 రూపీస్ అనేది మీకు 72 రూపీస్ అనేది అయితే అవుతుంది అనమాట. సో మీరు పర్ డే వచ్చేసి 72 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకొని మీరు మంత్లీ వచ్చేసి 2160 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా. సో మీరు ఎప్పుడైతే కనుక సిల్వర్ మెంబర్ అనేది జాయిన్ అవుతారో సో సిల్వర్ మెంబర్ జాయిన్ అయిన తర్వాత మీ కింద కూడా సిల్వర్ మెంబర్ని ఒక మెంబర్ని జాయిన్ చేస్తే మీకు 5 రూపీస్ అనేది వస్తుంది అనమాట. 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 10 రూపీస్ అనేది వస్తుంది. సో అలా మనకి 12 మెంబర్స్ వరకు ఛాన్స్ అవుతుంది అనమాట. సో 12 మెంబర్స్ని జాయిన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా 60 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో 60 రూపీస్ ప్లస్ మనకి 12 రూపీస్ డైలీ 12 రూపీస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే 72 రూపీస్ అనేది మనం పర్ డే ఎర్నింగ్ చేసుకొని మంత్లీ వచ్చేసి 2160 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి 12 మెంబర్స్ కంటే ఎక్కువ మంది కూడా జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయినా సరే మనకి యాప్ వాళ్ళు 12 మెంబర్స్కి వచ్చేటువంటి ఇన్కమ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీరు 12 మెంబర్స్ కంటే ఎక్కువ మంది జాయిన్ చేస్తారా లేదని చెప్పేసి
చెప్పేసి అది మీ ఇష్టం గైస్. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి గోల్డ్ మెంబర్. ఈ గోల్డ్ మెంబర్ కనుక మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో సో పర్చేస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా 120 రూపీస్ అనేది పర్ డే మీరైతే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలా కనుక మనకి మంత్లీ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 3600 రూపీస్ అనేది మనం అయితే మంత్లీ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా మనకి రిఫరల్ ఇన్కమ్ కూడా కావాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా మీ కింద సిల్వర్ మెంబర్ అయినా జాయిన్ చేయొచ్చు, లేదంటే కనుక గోల్డ్ మెంబర్ అయినా సరే జాయిన్ చేయొచ్చు. సో మీరు ఇక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి అనమాట, మీరు సిల్వర్ మెంబర్లో ఉన్నప్పుడు ఓన్లీ సిల్వర్ మెంబర్ మాత్రమే మీ కింద అయితే జాయిన్ అవ్వాలి. కానీ సో సిల్వర్ మెంబర్లో ఉండి మీ కింద గోల్డ్ మెంబర్ కానీ డైమండ్ మెంబర్ కానీ క్రౌన్ మెంబర్ కానీ జాయిన్ అయితే మీకు ఎట్లాంటి రిఫరల్ ఇన్కమ్ అనేది అయితే రాదు. ఓకే, సో మీరు ఏదైతే కనుక ప్లాన్లో ఉన్నారో ఆ ప్లాన్ కంటే తక్కువ ప్లాన్ అనేది జాయిన్ అవ్వచ్చు, కానీ ఆ ప్లాన్ అయినా సరే జాయిన్ అవ్వచ్చు, కానీ ఆ ప్లాన్ కంటే ఎక్కువ ప్లాన్ అనేది అయితే అసలు జాయిన్ అవ్వకూడదు. మీరు ఎవరినైతే కనుక రిఫరల్ చేస్తున్నారో సో వాళ్ళదనమాట. ఓకే, సో మీరు ఆటోమేటిక్గా చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మీరు ఆటోమేటిక్గా పర్ డే వచ్చేసి 450 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా మీరు ఎప్పుడైతే కనుక డైమండ్ మెంబర్ అనేది జాయిన్ అవుతారో సో డైమండ్ మెంబర్ జాయిన్ అయిన తర్వాత మీరు పర్ డే వచ్చేసి 240 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకోవచ్చు అనమాట, ఈచ్ ఎస్ఎం అనేది మీకు 5 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఈచ్ జిఎం అనేది మీకు 50 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఈచ్ డిఎం వచ్చేసి మీకు 100 రూపీస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో మీరు ఏదైతే కనుక ప్లాన్ లో జాయిన్ అవుతున్నారో సో ఆ ప్లాన్ కంటే ముందున్న ప్లాన్స్ లో మీ కింద ఎవరైనా సరే జాయిన్ అయితే సో వాళ్ళ దగ్గర నుంచి మీకు అయితే రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. లేదంటే కనుక మీరు జాయిన్ అయిన ప్లాన్ కింద మీ ప్లాన్ కింద వేరే వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయినా సరే మీకు ఆటోమేటిక్గా రిఫరల్ ఇన్కమ్ అనేది అయితే వస్తుంది అనమాట. సో అప్ టు మనకి డైమండ్ మెంబర్ కింద కనుక చూసుకుంటే 900 రూపీస్ వరకు మనం అయితే పర్ డే అనేది అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనకి మంత్లీ వచ్చేసి 27,000 రూపీస్ వరకు అయితే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి క్రౌన్ మెంబర్ కనుక చూసుకుంటే ఆటోమేటిక్గా 480 రూపీస్ అనేది మనం అయితే పర్ డే అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఈచ్ ఎస్ఎం నుంచి 5 రూపీస్, ఈచ్ జిఎం నుంచి 50 రూపీస్ అండ్ ఈచ్ డిఎం నుంచి 100 రూపీస్ అండ్ ఈచ్ సిఎం నుంచి మనకి 200 రూపీస్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో అలా మనకి అప్ టు వచ్చేసి 1800 రూపీస్ వరకు పర్ డే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 54,000 రూపీస్ అనేది మనం అయితే మంత్లీ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా కూడా మనకి వచ్చేసి రిఫరల్ ఇన్కమ్ అనమాట. సో ఇదంతా కూడా మనకి రిఫరల్ పార్ట్ అనమాట. సో మీరు ఎంతమందిని రిఫరల్ చేయొచ్చు, ఎంతవరకు రిఫరల్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమై ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే MyV3 యాడ్స్ కంపెనీ వాళ్ళు మనకు ఒక ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక ప్రమోషన్ నేమ్ వచ్చేసి స్టార్ గ్రేడ్. ఓకే, ఈ స్టార్ గ్రేడ్ లో మనకి నెంబర్ ఆఫ్ రివార్డ్స్ అండ్ గిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ గిఫ్ట్స్ కానీ రివార్డ్స్ కానీ మనం ఎలా విన్ అవ్వాలి ఏంటని చెప్పేసి మీకు తెలియాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీరైతే క్లియర్గా అయితే చూడాలి. ఎందుకంటే ఈ స్టార్ గ్రేడ్ ప్రమోషన్ అనేది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్లో ఉంటుందన్నమాట. సో అసలు ఏంటని చెప్పేసి అయితే అర్థం కాదు. సో మీరైతే క్లియర్గా చూడండి, మీకు చాలా డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే కనుక MyV3 యాడ్స్ కంపెనీలో జాయిన్ అవుతారు కదా సో జాయిన్ అయినప్పుడు ఎవ్రీ మెంబర్ అనే వాళ్ళు ఓఏ మెంబర్ కింద అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో జాయిన్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా అయితే చూసుకోవచ్చు మీకు ఓఎం అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. సో ఓఏ మెంబర్లో ఉండి మీరు ఎస్జీ అనేది కనుక అవ్వాలంటే 3 వేస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎప్పుడైతే కనుక ఓఏ మెంబర్ కింద మనకి MyV3 యాడ్స్ కంపెనీలో జాయిన్ అవుతారు కదా సో జాయిన్ అయిన తర్వాత ఓఏ మెంబర్లో ఉండి మీరు 100 రూపీస్ అనేది యాడ్స్ ద్వారా కనుక కలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా యాడ్స్ ద్వారా అంటే మనకి క్యాప్చర్స్ అయితే వస్తాయి కదా. సో మీరు డైలీ 5 రూపీస్ కానీ అట్లా కానీ మీరు ఎర్న్ చేసుకొని 100 రూపీస్ అనేది ఎప్పుడైతే కనుక మీరు కలెక్ట్ చేసుకుంటారో సో మీరు ఆటోమేటిక్గా ఎస్జీకి అయితే ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఎస్జీకి ప్రమోట్ అవ్వాలంటే మనకి సెకండ్ వే అవుతుందన్నమాట. అది వచ్చేసి మనకి సెకండ్ ప్లాన్ బిఎం ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అనేది మనకి 360 రూపీస్ అవుతుంది కదా. సో ఆ 360 రూపీస్తో కనుక మీరు పర్చేస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఎస్జీకి అయితే డైరెక్ట్గా ప్రమోట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు కాకుండా మనకి ఇంకొక వే కూడా ఉందన్నమాట. సో అది వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఎప్పుడైతే కనుక ఓఎం ప్లాన్లో ఉంటారు కదా సో ఓఎం ప్లాన్లో ఉన్నప్పుడు మీ కింద 3 రిఫరల్స్ అనేది అయితే జరగాలన్నమాట. అంటే మీ కింద 3 మెంబర్స్ని అయితే జాయిన్ చేయాలి. సో 3 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఎస్జీకి అయితే ప్రమోట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు SG1కు కనుక ప్రమోట్ అవ్వాలంటే మీ కింద ఎవరినైతే కనుక 3 మెంబర్స్ని జాయిన్ చేశారు కదా సో వాళ్ళు ఈచ్ మెంబర్ అనేవాళ్ళు 100 రూపీస్ అనేది యాడ్స్ ద్వారా కలెక్ట్ చేయడం కానీ లేదంటే కనుక ఈచ్ మెంబర్ అనేవాళ్ళు 360 రూపీస్ పెట్టి బిఎం ప్లాన్ అనేది పర్చేస్ చేయడం కానీ అనేది చేయాలి. ఓకే, సో వాళ్ళు ఎప్పుడైతే కనుక ఎస్జీకి ప్రమోట్ అవుతారో మీరు ఆటోమేటిక్గా SG1కి అయితే ప్రమోట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మీరు ఎప్పుడైతే కనుక SG2కి వెళ్ళాలనుకుంటారో సో SG2కి వెళ్ళాలంటే మీ కింద ఉన్న 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు SG1 అనేది అయితే అవ్వాలి. ఓకే, సో వాళ్ళు
వాళ్ళు SG1 అనేది అవ్వాలంటే వాళ్ళ కింద ఇంకొక 3 మెంబర్స్ని జాయిన్ చేయాలి. ఈచ్ వన్ వచ్చేసి 3 మెంబర్స్ని అయితే జాయిన్ చేయాలి. ఆ 3 మెంబర్స్ని జాయిన్ చేసిన వాళ్ళు ఆ 3 మెంబర్స్ అనే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ₹100 అనేది కలెక్ట్ చేయడం కానీ, లేదంటే కనుక ₹360 పెట్టి బియ్యం ప్లాన్ అనేది పర్చేస్ చేయడం అనేది చేయాలి. సో అప్పుడే కదా ఆటోమేటిక్గా వాళ్ళు SG అవుతారు. వాళ్ళు SG అయితేనే మీ కింద ఉన్న వాళ్ళు SG1 అవుతారు. వాళ్ళు SG1 అయితేనే మీరు ఆటోమేటిక్గా SG2కి అయితే ప్రమోట్ అవుతారనమాట. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే కనుక SG4కు కనుక వెళ్ళాలనుకుంటే ఆటోమేటిక్గా మీ కింద ఉన్న వాళ్ళు SG3కి అయితే రావాలన్నమాట. సో SG3కి వస్తేనే మీరు ఆటోమేటిక్గా SG4కి అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ సర్కిల్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి అయితే చూడండి, మీకు చాలా క్లియర్గా అయితే అర్థం అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే కనుక SG4కి వెళ్తారు కదా, సో SG4కి వెళ్ళినప్పుడు మీకు రివార్డ్ కింద ₹405 అనేది అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు, గిఫ్ట్ కింద మీకు ఒక స్టార్ హోటల్లో 1 నైట్ అనేది స్టే అనేది మీకైతే ఫ్రీగా అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో పైన మనకి SG1 కానీ, SG2లో కానీ, SG3లో కానీ మనకి ఓన్లీ రివార్డ్స్ మాత్రమే ఉండడం జరిగింది అనమాట. SG1కి వచ్చేసి ₹15 అండ్ SG2కి వచ్చేసి ₹45, ₹135 అనేది మనకి ఓన్లీ రివార్డ్స్ కింద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా SG5 కానీ, SG6 కానీ వీటన్నిటిలో కూడా మనకి రివార్డ్స్ ప్లస్ మనకి గిఫ్ట్ కూడా అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు, మీకే చాలా డీటెయిల్గా అయితే అర్థం అవుతుంది గైస్. ఓకే, సో మీకు ఇంకొకసారి అయితే చెప్తున్నాను చూసుకోవచ్చు అనమాట. లాస్ట్ వన్ అనేది అయితే చెప్తున్నాను. మీరు SG11లో ఉన్నారనుకోండి. ఓకే, సో SG11లో ఉండి మీరు SG12కు కనుక ప్రమోట్ అవ్వాలనుకుంటే ఆటోమేటిక్గా మీ కింద ఉన్న వాళ్ళైతే SG11కి అనేది వెళ్ళాలి. మీ కింద ఉన్న వాళ్ళు SG11కి అనేది వెళ్ళాలంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు SG10కి అనేది రావాలన్నమాట. ఓకే, సో ఆటోమేటిక్గా మీకైతే SG12కి అయితే ప్రమోట్ అనేది అయితే వస్తుందన్నమాట. సో మీ కింద ఉన్న వాళ్ళు SG11కి వస్తే మీరు ఆటోమేటిక్గా SG12కి అయితే ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. సో SG12కి ప్రమోట్ అయితే మీకు ఆటోమేటిక్గా రివార్డ్ కింద క్యాష్ ప్లస్ గిఫ్ట్ కింద మనకి అక్కడ ఏదైతే కనుక చూపిస్తున్నారో న్యూ హోమ్ అని చెప్పేసి, సో అది కూడా మీకైతే రావడం జరుగుతుంది అనమాట. సో గైస్ చూసారు కదా, సో ఈ విధంగా మనకి కంపెనీ వాళ్ళు అయితే కొన్ని బెనిఫిట్స్ అనేది కాకుండా, రివార్డ్స్ అనేది కాకుండా, రిఫరల్స్ నుంచి కూడా ఇన్కమ్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీలో ఎవరైతే కనుక ఇక కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇక్కడ నా నెంబర్ అనేది చూపించాను కదా, సో ఇక నెంబర్కి అనేది జస్ట్ మీరు హాయ్ myv3 యాడ్స్ అని చెప్పేసి అయితే మీరు మెసేజ్ అనేది చేయండి. మీకు ఆటోమేటిక్గా ఒక రిజిస్టర్ ఫామ్ అనేది అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ రిజిస్టర్ ఫామ్లో మీకు ఏదైతే కనుక డీటెయిల్స్ అనేది ఉన్నాయో ఆ డీటెయిల్స్ అని కూడా సెండ్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది యూజ్ చేసుకుని మీరు ఆటోమేటిక్ అయితే యాప్లో లాగిన్ అవ్వచ్చు అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సీ అండ్ టుమారో, థ్యాంక్ యూ, బాయ్.